హాయ్ గాయ్స్, ఈరోజు చెప్పొచ్చేది ఏంటంటే మీరు తమ్ముని ఆల్రెడీ చూసే ఉంటారు, మీకు అర్థమై ఉంటుంది. ఈరోజు ఒక ప్రయాణికుడు దుబాయ్ నుంచి ఇండియా వెళ్తున్నాడు. అయితే అక్కడ గుర్తు తెలియని వ్యక్తి ఒకరు వచ్చి ఐఫోన్ సీల్ ప్యాకింగ్ ఇచ్చి పట్టుకెళ్ళు ఎయిర్పోర్ట్లో కొద్దిగా దిగాక ఇండియా ఎయిర్పోర్ట్లో ఇచ్చే మా వాళ్ళు వస్తారని చెప్పి ఇచ్చాడు. అయితే ఇవ్వడం జరిగింది. ఇచ్చాక దాంట్లో 2 ఐఫోన్లు అయితే లోపలికి వెళ్ళిపోయాక సో లోపల చెక్కింగ్ జరుగుతుంది కదా, చెక్కింగ్ జరిగిన దగ్గర అక్కడ స్కాన్లో దొరికేశాడు. పోలీసులకి దొరికేసి దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆయన పట్టుకొని చెక్ చేసినప్పుడు మొత్తం కెమెరాలో గట్టా దొరికేశాడు. వచ్చేటప్పటికి వాళ్ళు ఏం చేశారంటే, ఆ దుబాయ్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పుడు డెత్ పెనాల్టీ వేసింది. అంటే ఇప్పుడు చనిపోయేదాకా జైల్లోనే ఉండాలని దుబాయ్ ప్రభుత్వం ప్రకటించింది ఈరోజు ఫ్రెష్గా జరిగిన న్యూస్ అండి ఇది. అయితే సో దీనివల్ల ఏంటంటే మన భారతీయులకి, మన ఇండియా వాళ్ళకి, మన తెలుగు మిత్రులు చెప్పేది ఏంటంటే, మీరు విదేశీ ప్రయాణం చేస్తే ఫ్లైట్లో గట్టా జాగ్రత్తగా ఎవరైనా ఇచ్చినా పార్సల్ తెలియని వాళ్ళ దగ్గర తీసుకోరనుకో, తెలిసిన వాళ్ళు ఇచ్చిన 10 సార్లు మీకు నమ్మకం కుదిరితే తీసుకొని పట్టుకురండి అంతే. అందులో కూడా మీకు నమ్మకం కుదిరి ఓకే పట్టుకెళ్ళొచ్చు అంటే పట్టుకురండి, లేదంటే తర్వాత ఇటువంటి ఇబ్బందులు చాలా ఎదుర్కొంటారు. ఈరోజు జరిగిన సిచ్యువేషన్కి ఇప్పుడు ఎవరు కాపాడతారండి అతన్ని? ఎవరో కాపాడలేరు. ఇప్పుడు అక్కడ దేశం కాని దేశం, ఊరు కాని ఊరు. సో అయితే ఇక్కడ కూడా జరిగేది ఏంటంటే, ఇప్పుడు మన వాళ్ళు ఉన్నారు అక్కడ, పోరాడలేరు. ఎంబసీ ఉన్నా ఏం చేసినా ఇటువంటి సిచ్యువేషన్లో అయితే ఎవరేం చేయలేరు. వాడు ఇచ్చేసి తప్పించేసుకున్నాడు. 2 ఐఫోన్లు సీలు ఫోన్లు కాబట్టి వాడు తీసుకున్నాడు అనమాట. సో విదేశ ప్రయాణం చేసేవాళ్ళు ఎవరైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎవరిచ్చిన సామాన్లు కూడా ఎవరైనా నమ్మొద్దు. తెలిసిన వాళ్ళు కూడా నమ్మొద్దు. తెలిసిన వాళ్ళు కూడా ఇచ్చిన పదే మీరు చూసుకొని మీకు నమ్మకం కుదిరితేనే తీసుకురండి, లేదా ఈరోజు జరిగిన సిచ్యువేషన్ జరగవచ్చు. సో బీ కేర్ఫుల్ గైస్. ముఖ్యంగా మన భారతీయులకి, మన తెలుగు మిత్రులకు కూడా చెప్పేది, ఇండియా నుంచి వచ్చిన, గల్ఫ్ నుంచి ఇండియాకి వెళ్ళినా కానీ ఓకే, బీ కేర్ఫుల్.